స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వైఎస్ఆర్ జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గెలుపుపై వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం రాజంపేట నుంచి మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎలా ఉంది పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి? ఇరు పార్టీలు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ధీమా వ్యక్తం చేసినట్టుగా కూడా చూస్తున్నాం. ఏ విధంగా జరుగుతుంది పోలింగ్ సరళి ఏంటి? వైఎస్ఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం రాజంపేట డివిజన్లో ఉన్నాం. రాజంపేటలో కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైల్వే కోటూరు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టింది. పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినట్లు చూసాం. అలాగే కిడ్నాప్లు, దౌర్జన్యాలు ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం కొరమట్ల శ్రీనివాసులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. ఏ విధంగా చూస్తారు ఈ ఎన్నిక? మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఓటరు ఏదైతే కార్పొరేట్లు కానీ కౌన్సిల్ కానీ అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని మేము కన్నా కోరుతున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచిన ఓట్లు అందరూ కూడా మా పార్టీతో గెలిచిన వాళ్ళు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలనుకుంటున్నాం. కాకపోతే అధికార పార్టీ రకరకాల ప్రభావాలు పెట్టి అనేక విధాలుగా వాళ్ళ అంశాలు కేసుల విషయంలో అయితే రకరకాల మనీ విషయంలో అయితే రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. మేము ఒకటే ఇష్టం స్టేట్మెంట్ కూడా అధికారులు కూడా చెప్పినాము, మేము ట్రాన్స్పరెంట్గా మీరు ఎలక్షన్ చేయండి, ఖచ్చితంగా ఉండండి. మేము దాదాపు ఈ జిల్లాలో సంపూర్ణంగా మెజార్టీ ఉంది వైఎస్ఆర్సీపీకి. మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ వేగన్ రెడ్డి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు. అందరూ కూడా ఆయన బలపరుస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెడుతూ ఉందంటే నిజంగా ఇది సిగ్గుమాలిన, నీతి మాలిన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాలో దాదాపు 800 పైచిలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటే దాదాపు 500 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 200 మెజార్టీ ఉన్న ఈ జిల్లాలో కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఈ జిల్లాలో స్థానిక సంస్థల అభ్యర్థిని నిలబెట్టి నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూనీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో ఈరోజు నిలబెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు సంపాదించిన అవినీతి డబ్బుతో ఈరోజు ఎంపీటీసీ సభ్యులను ప్రలోభ పెట్టి ఈరోజు మీరు గెలవాలనుకుంటున్నారు. లేదు, వైఎస్ఆర్ జిల్లాలో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఈ విజయం వివేకానంద రెడ్డి గారి విజయం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి శాంతి చేకూరే విధంగా విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. అన్యాయానికి ఈరోజు న్యాయానికి జరిగే పోటీ ఇది. ఈరోజు ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక ఇది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఈ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ధర్మమే గెలుస్తుందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ రాజంపేటలో మొత్తం 229 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, రాజంపేట.